హలో అందరికీ ఈరోజైతే ఒక చిన్న వీడియో చూపించబోతున్నాను. అదేమి లేదండి, నా శారీ ఇది. అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్‌నే ఇలా కుట్టించేసుకున్నాను. సో ఇది మరీ ప్లెయిన్‌గా ఉందనేసి కొద్దిగా మేకోవర్ అయితే చేసేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లౌజ్‌కి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అది నేను 3 మినిట్స్‌లో చేసేసాను. ఇలా అద్దాలను అతికిచ్చేసి ఎలా చేశానో మీకు చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇలా అద్దాలు పెట్టి చిన్న బాల్ చైన్ని కట్ చేసి ఇలా అద్దం చుట్టూ అతికిద్దాం అనుకున్నాను. కానీ అది కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్. బాగానే ఉంది, బట్ కొద్దిగా టైం పడుతుంది అనిపించింది. బాల్ చైన్ అయినా స్టోన్ చైన్ అయినా ఫస్ట్ అయితే అన్నీ నేను పెట్టి చూసానమాట, ఏదైతే లుక్ బాగుంటుంది అనేసి. ఫస్ట్ అయితే బాల్ చైన్ పెట్టాను అండ్ ఇప్పుడైతే స్టోన్ చైన్ పెడుతున్నాను అద్దం చుట్టూ. అండ్ ఇలా అద్దాలు పెడదామని బ్లౌజ్కి. ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా ప్రాసెస్ అండి. చిన్న చిన్నగా ఈ చైన్స్ని కట్ చేసుకొని అద్దాలు అతికించుకోవాలి. సో ఇవన్నీ కొద్దిగా ప్రాసెస్ అనేసి ఇదిగోండి నేను 3D అవుట్లైనర్ తీసుకున్నాను ఫెవిక్రిల్ది. అది ఆరెంజ్ కలర్ తీసుకున్నాను, ఎందుకంటే శారీ ఆరెంజ్ కలర్ కదా. సో ఇలా పెట్టి అద్దాలు అతికిద్దామా అని. ఇదైతే నాకు చాలా ఈజీగా అనిపించింది. అండ్ చుట్టూ అద్దం చుట్టూ కూడా ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట మనం ప్రెస్ చేసినప్పుడు ఆ ఫెవిక్రిల్ గమ్ పెట్టి. కాకపోతే కొద్దిగా ఎక్కువ గమ్ పెట్టేసి అతికించాలి. సో దానివల్ల అద్దంని ప్రెస్ చేసినప్పుడు అద్దం చుట్టూ ఆ ఆరెంజ్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా ఇదే బాగుంది, ఇదే ఈజీగా ఉంది ప్రాసెస్ అనిపించింది. అండ్ తొందరగా కూడా అయిపోతుంది. జస్ట్ ఈ 3D అవుట్లైనర్ ఉంది కదా, అది జస్ట్ కొద్దిగా ఎక్కువ ఒక చోట అప్లై చేసేసి దాని మీద అద్దం ప్రెస్ చేసామనుకోండి, అద్దం చుట్టూ బార్డర్ లాగా ఆ కలర్ కనిపిస్తూ హైలైట్ అవుతుంది. అండ్ మనము ఏ బార్డర్ పెట్టనవసరం లేదు. ఇక అలా జస్ట్ ఒక అద్దం అతికిస్తే చాలు. అండ్ మీకు ఎలా ఉందో క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను బ్లౌజు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ అయితే అద్దాలను అతికిచ్చి మీకు చూపిస్తాను. అండ్ నేను ఈ మిర్రర్స్ని మరీ దగ్గరగా అంటించట్లేదండి, కొంచెం దూరంగానే అంటిద్దాం అనుకున్నాను. ఫస్ట్ అయితే దగ్గరగా అంటించాను, బట్ నాకు అంత నచ్చలేదు. కొంచెం దూరంగా ఉంటేనే సింపుల్గా ఉంటుంది అనిపించింది. ఆ 3D అవుట్లైనర్ అయితే నేను ఫస్ట్ అలా అంటించేసి దాని మీద అద్దాన్ని ప్రెస్ చేశాను. కాకపోతే కొద్దిగా ఎక్కువ పెట్టాలి అనిపించింది, ఎందుకంటే బార్డర్ కనపడాలి చుట్టూ అద్దం చుట్టూ అంటే కొద్దిగా ఎక్కువ పెట్టి దాన్ని ప్రెస్ చేసామనుకోండి, చక్కగా చుట్టూ అద్దం చుట్టూ బార్డర్ లాగా ఆరెంజ్ కలర్ వచ్చేసింది, చాలా బాగుంది. ఫస్ట్ అయితే అద్దాల్ని ఇంచ్ గ్యాప్తో దగ్గరలోనే పెడదామనేసి 3D అవుట్లైనర్ని కూడా దగ్గరగా పెట్టేశాను. బట్ అద్దాలు పెట్టిన తర్వాత నాకు అంత నచ్చలేదు, కొంచెం హెవీగా ఉన్నట్లు అనిపించింది. నాకు సింపుల్గా కావాలి, బట్ లుక్ బాగుండాలి కాబట్టేసి కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చేసి పెడదామనేసి అక్కడ తీసేసి అవుట్లైనరు మళ్ళీ ఇక్కడ పెట్టేశాను. ఇలా ఇంత గ్యాప్ అయితే మెయింటైన్ చేద్దాం అనుకున్నాను. ఇలా చేస్తే ఏంటంటే కొంచెం సింపుల్గా ఉంటుంది వర్క్, మరీ హెవీగా లేకుండా. నాకు మరీ హెవీగా ఉండడం కూడా అంత ఇష్టం ఉండదు. వర్క్ హెవీగా ఉండడం ఇష్టమే, బట్ ఇలా అద్దాలు ఉన్నాయి కదా, ఇలాంటి అద్దాలు హెవీగా ఉండడం ఇష్టం ఉండదు. సింపుల్గా అక్కడక్కడ కనపడాలి. సో నార్మల్గా మన మగ్గం వర్క్ అయినా లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ చేయరు కదండి, రైట్ సైడే చేస్తారు కదా. సో ఇక్కడ కూడా నేను రైట్ సైడ్ మాత్రమే ఈ అద్దాలు పెడుతున్నాను. అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఇది చాలా సింపుల్, బట్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది బ్లౌజ్కి. మీరు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఏమైనా ప్లెయిన్ బ్లౌజెస్ ఉంటే. ఈ అద్దాలను అయితే నేను ఒక 20 రూపీస్కి తెచ్చుకున్నాను. అవేమి మొత్తం అయిపోలేదండి, కొద్దిగా అయిపోయాయి. అండ్ ఫెవిక్రిల్ కూడా ఒక 25 రూపీస్ అనుకుంటాను. సో నేను ఆల్మోస్ట్ 50 రూపీస్ కంటే తక్కువలోనే, 50 రూపీస్ కూడా చెప్పను ఎందుకంటే అవేమో మొత్తం అయిపోలేదు కాబట్టి, 30 రూపీస్లో ఇలా అద్దాలు పెట్టేసుకున్నాను అనమాట నా బ్లౌజ్కి. లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఎలా వచ్చిందో కొంచెం దగ్గర నుంచి చూపిస్తాను నేను. సో ఇలా జస్ట్ 2-3 మినిట్స్లో ఫ్రంట్ పార్ట్ మొత్తం మిర్రర్స్ అయితే అంటించేసాము. కొద్దిగా ఆరనివ్వాలి. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేశాను. అండ్ మనము సేమ్ ఇదే ప్రాసెస్ బ్యాక్ సైడ్ కూడా చేసేద్దాము. అండ్ సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అదే ఫెవిక్రిల్ని యూస్ చేసి అద్దాలని అదే డిస్టెన్స్తో మెయింటైన్ చేస్తూ అతికించుకోవడమే. కొద్దిగా ఎక్కువ ఫెవిక్రిల్ పెట్టాలి, సో దట్ మనకు బార్డర్ కనిపిస్తుంది. అద్దం చుట్టూ తక్కువ పెట్టామనుకోండి జస్ట్ అద్దమే కనిపిస్తుంది, అద్దం చుట్టూ ఆరెంజ్ కలర్ బార్డర్ కనపడదు. మనం పర్టికులర్గా ఆరెంజ్ కలర్ తెచ్చుకుందే ఫెవిక్రిల్ అవుట్లైనర్ కొంచెం బార్డర్ కనపడటానికి కదా. జస్ట్ ఫెవిక్రిల్ అంటించడము, దాని మీద అద్దం పెట్టడము, ప్రెస్ చేయడము, అంతే. చక్కగా అద్దము దాని చుట్టూ బార్డర్ అంతా సెట్ అయిపోతుంది. లుక్ కూడా చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్. గట్టిగా చేస్తే ఇది ఒక 5 నిమిషాల పని అనమాట. ఇదే పని బయట ఇచ్చామంటే ఖచ్చితంగా 100-200 అడుగుతారు కదా. అండ్ ఇదైతే నేను 30 రూపీస్ లోపే చేసేసాను. నాకైతే ఇలా అద్దాలు పెట్టాక బ్లౌజ్కి మంచి లుక్ వచ్చింది. అండ్ సింపుల్గా కూడా ఉంది వర్క్, మరీ హెవీగా లేకుండా. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉంది? నచ్చితే
ఒక లైక్ ఇచ్చేయండి. మరీ హెవీ వర్క్ ఇష్టం లేని వాళ్ళు ఇలా సింపుల్గా కొంచెం కొత్తగా మంచిగా లుక్ ఉండడానికి ఇలా ప్లెయిన్ బ్లౌజులకి ఇలా చేసేస్తే సరిపోతుంది. సో ఈ ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో నేను మీకు చూపించేస్తాను. సో ఫస్ట్ అయితే ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇలా ఉందన్నమాట. మనము అద్దాలు అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. లుక్ చాలా బాగుంది కదా. మరీ మోటుగా హెవీగా లేకుండా చాలా బాగుందండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టేశాను. దగ్గర నుంచి ఫోటో చూపిస్తాను. ఇలా అండి, చాలా బాగుంది. శారీకి సెట్ అవుతుంది. మరొక వీడియోలో ఇది వేసుకొని కూడా చూపిస్తాను. మీరైతే ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.